అంటే కర్నూలు జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుంటున్నారు మీరు. ఇటీవల కాలంలో అందులో భాగంగానే ఆదోనికి పక్కనే ఉన్న ఒక దొడ్డనగిరి అనే ఒక జిల్లా పరిషత్ స్కూల్కి వెళ్ళారు మీరు. అక్కడ వెళ్ళి ఒక భోజనశాలను మీరు ప్రారంభించారు. ఆ సమయంలో మీరు విద్యార్థులకు క్రీడలకు సంబంధించిన సామాగ్రి అంతా కూడా కొనుగోలు చేయిస్తాను మీ సొంత నిధులతో అని హామీ కూడా ఇచ్చారు. అయితే ఆ హామీ ఇంతవరకు నెరవేరలేదని ఆ విద్యార్థులంతా కూడా క్రీడా పరికరాల కోసం ఎదురు చూస్తున్నారు. మీ హామీ ఎప్పుడు నెరవేరుతుంది? అంటే నేను ఇది ఒక 3-4 స్కూల్స్లో ఈ ప్రామిస్ చేశానండి. సో నేను ఒక 2 స్కూల్స్కి ఇమీడియట్గా పర్సనల్ ఫండ్స్ నుంచి ఇచ్చాను. మొదట నాకు తెలియదు ఎంపీ ఫండ్స్ నుంచి ఇవ్వలేకపోతామనేది తెలీదు. సో విత్ దట్ ప్రామిస్ నేను ఎంపీ ఫండ్స్ నుంచి ఇస్తానని చెప్పడం జరిగింది. బట్ ఎంపీ ఫండ్స్ నుంచి ఇవ్వడానికి కుదరదు అన్నప్పుడు ఇమీడియట్గా ఒక 2 స్కూల్స్కి ఇవ్వడం జరిగింది పర్సనల్ ఫండ్స్ నుంచి. మిగతా స్కూల్స్కి కూడా నేను త్వరలోనే కంప్లీట్ చేస్తున్నానండి. ఓకే, మీరు పార్టీ పరంగా పక్కన పెడితే ఒక ఎంపీగా గెలిచిన తర్వాత ఒక మంచి నాయకురాలిగా మీరు పేరు తెచ్చుకున్నారు. పార్లమెంటులో సైతం మీదైన శైలిలో గళాన్ని వినిపిస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నారు. ఇలాంటి పేరు తెచ్చుకున్న మీరు ఇప్పుడు చాలా కీలకమైన పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నాయి. అంటే ఈ పెద్ద నోట్ల రద్దు అంశం అని. ఇలాంటి సమయంలో మీరు ఎందుకు పార్లమెంట్ సమావేశాలకు వెళ్ళలేదు? అంటే ప్లస్ ఆర్ మైనస్ ఏదైనా మంచి చెడు గురించి ఎందుకు మీ గళాన్ని వినిపించలేకపోతున్నారు? ఒకటి ఎస్ డెఫినెట్లీ లైక్ ఈసారి వెళ్ళలేకపోయాను. బట్ అట్ ద సేమ్ టైం ఏంటంటే కొన్ని అంటే యాజ్ అ ఉమెన్ ఆడవాళ్ళకి ఏంటంటే అండి ఫ్యామిలీ కెరియర్ 2 బ్యాలెన్స్ చేసుకోవాల్సి వస్తుంది. అలా అని అటు ప్రజలకినో ఇటు ఫ్యామిలీకి ఎటు కూడా నష్టం ఎటు కూడా ఇబ్బంది పట్టకూడదు. అంటే ఒక బాధ్యతమైన పొజిషన్లో ఉన్నాను కాబట్టి ప్రజల సమస్యలను కూడా తీసుకువెళ్లాల్సిన బాధ్యత నాది. అలాగే అవసరమైనప్పుడు ఇంట్లో ఫ్యామిలీకి కూడా ఎప్పుడైనా వాళ్ళకి నా అవసరం ఉన్నప్పుడు నేను ఫ్యామిలీలో కూడా ఉండాలి. సో ఇలాంటి సమయాల్లో ఏది కూడా ఒకసారి చూసుకొని బ్యాలెన్స్ చేసుకోవాల్సిన అవసరం వస్తుంది. ఇక చూస్తే ఎవ్రీ డే నేను పార్లమెంట్కి వెళ్ళకున్నా కూడా డైలీ నేను ఛానల్స్ చూడటము, ఏమవుతుందో తెలుసుకోవడం పార్లమెంట్లో. ఏ రోజన్నా రెగ్యులర్గా అది ఒక అంటే డిస్కషన్ అనేది స్టార్ట్ అవుతుందని కానీ ఇమీడియట్గా వెళ్ళాలి అన్న ఒక డెసిషన్లో కూడా ఉన్నాను. కాకపోతే అది ఎవ్రీడే అజెండా అవ్వడం, ఎవరికి మాట్లాడడానికి అవకాశం రాకపోవడం ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇప్పుడు పార్లమెంట్లో గలం విప్పాలి అంటే పార్లమెంట్ నడవాలి. అది ఎవ్రీ డే ½ అన్ అవర్ కూడా రన్ అవ్వకముందే ఆ గందరగోళంలో అజెండా అవుతూ ఉంది. సో మోస్ట్ ప్రాబబ్లీ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ అట్లీస్ట్ మండే నుంచి ఈ డిస్కషన్స్ అండ్ డిబేట్స్ అండ్ స్టార్ట్ అయ్యి బిజినెస్ ప్రాపర్గా రన్ అవుతుందని ఆశిస్తున్నాను. మండే 2014 ఎన్నికలకు ముందు 2014 ఎన్నికల తర్వాత కూడా కర్నూలు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉండేది. అంటే ఆ తరువాత జరిగిన పరిణామాల నేపథ్యంలో అంటే ఎస్పీవై రెడ్డి ఎంపీ ఎస్పీవై రెడ్డి పార్టీ మారడము, మరికొంత భూమా నాగిరెడ్డి కావచ్చు, ఎస్పీ మోహన్ రెడ్డి కావచ్చు, ఇలాంటి ఎమ్మెల్యేలంతా కూడా తెలుగుదేశం కండుగా ఒప్పుకున్నారు. ఈ పరిస్థితుల్లో మీ పార్టీ కర్నూలు జిల్లాలో కొద్దిగా వీక్ అయింది అంటున్నారు కర్నూలులో. ఈ పరిస్థితుల్లో కర్నూలు కార్పొరేషన్ ఎన్నికలు జరిగితే గెలవగలము అన్న ధీమా మీకుందా? ఎస్ అండి. ఇందులో ఒకటి చెప్పాలండి, పార్టీ వీక్ అవ్వలేదు, అది చాలా స్ట్రాంగ్గా నేను చెప్పగలను. పార్టీ వీక్ అయిందా స్ట్రాంగ్ అయిందా అనేది లీడర్స్ బట్టి అంటే డిసైడ్ చేస్తామా, పబ్లిక్లో ఉన్న ఆ ఇంప్రెషన్ దానిపైన డిపెండ్ చేసి మనం పార్టీ స్ట్రెంగ్త్ని ఎలా మెజర్ చేస్తాం. ఒకవేళ మనం మెజరింగ్ ఓన్లీ లీడర్స్ బట్టి అక్కడున్న లీడర్స్ బట్టే చేస్తాము అంటే దట్స్ రాంగ్. బికాజ్ ఓటర్స్ గెలిపించాలి ఓడించాలనేది ఓటర్స్. అంటే ఓటర్స్ అంటే పబ్లిక్లో పార్టీ ఇంకా బలంగా ఉంది, చాలా స్ట్రాంగ్గా ఉంది. మేబీ లీడర్స్లో అందరూ వెళ్ళిపోవడం వల్ల ఇంకా కొత్త లీడర్స్ని తీసుకుని వాళ్ళని మనం మోటివేట్ చేసుకుని వాళ్ళని స్ట్రెంగ్తన్ చేసుకునే దానికి, లేకపోతే కొత్త లీడర్స్ రావడానికి ఆ గ్యాప్ ఉంది పార్టీలో. ఆ గ్యాప్ అనేది లీడర్స్ని ఫిల్ చేసే దాంట్లో కొంచెం గ్యాప్ ఉన్నా కూడా పబ్లిక్లో అనేది చాలా స్ట్రాంగ్గా ఉంది. కాబట్టి వైఎస్ఆర్సీపీ పార్టీ ఇంకా వీక్ అవ్వలేదు, చాలా స్ట్రాంగ్గా పబ్లిక్లో ఉంది. ఓన్లీ థింగ్ పబ్లిక్కిను పార్టీకి మధ్యలో ఎవరైతే లీడర్ ఉండాలో ఆ లీడర్ గ్యాప్ ఉంది. కాబట్టి ఆ లీడర్ గ్యాప్ అనేది కొంచెం ఫిల్ అయిపోతే దెన్ అగైన్ ఇట్ కమ్స్ టు ద థింగ్. అది అంటే చూడడానికి అది కంప్లీట్గా కనిపిస్తుంది. ఇప్పుడు లీడర్ గ్యాప్స్ కూడా చాలా ప్లేసెస్లో ఫిల్ అయిపోయాయి. అందరూ కూడా కొత్త వాళ్ళు రావడం, వాళ్ళు పబ్లిక్లో వెళ్ళడం. ఇన్ఫ్యాక్ట్ ఎవరైతే పార్టీ మారి వేరే పార్టీలోకి వెళ్ళడం జరిగిందో అది నెగిటివ్ అయిపోయింది వేరే వాళ్ళు. అంటే ఆ పార్టీ మీద నెగిటివ్ పెరిగిపోయింది, మా పార్టీకి ప్లస్ అయిపోయింది. అంటే నేను కొన్ని ప్లేసెస్లో గడప గడప ప్రోగ్రామ్స్కి వెళ్ళడం జరిగింది. అక్కడ పబ్లిక్తో ఇంటరాక్ట్ అయినప్పుడు
పబ్లిక్ మాట్లాడే విధానం బట్టి నేను ఇది అనలైజ్ చేసుకొని చెప్తున్నాను. ఇట్స్ నాట్ ఏదో కాదు, ఇట్స్ రియాలిటీ, గ్రౌండ్ రియాలిటీ చూసి చెప్తున్నాను. విలేజెస్లో కానివ్వండి, కొన్ని ప్లేసెస్లో కానివ్వండి, పబ్లిక్లో చాలా స్ట్రాంగ్గా ఉంది వైఎస్ఆర్. నేను కర్నూలు ఎంపీ బుట్టా రేణుక. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్.